రేవంత్ అన్న మూసీ మీద చేస్తున్నారు, హైడ్రా మీద చేస్తున్నారు, అంత మంచిగుందే. తెలంగాణ హోంగార్డులకు ఏం చేస్తారే? ఒక హోంగార్డు మొన్న మీ హైడ్రా జరుగుతున్నప్పుడు పాపము దెబ్బతాకింది ఆయనకు. మీ కలెక్టర్ కూడా పోయింది. ఇక్కడ చిన్నగా పెట్టిన ఫోటో పోయినరు. మళ్ళా సెప్టెంబర్ 7, 2023లో కూడా తెలంగాణ హోంగార్డు అటెంప్టెడ్ సూసైడ్ షిఫ్టెడ్ టు ది హాస్పిటల్ కథనం వచ్చిందా లేదా? తెలంగాణ హోంగార్డ్స్ పైన లాఠీ చార్జ్ కేసీఆర్ ప్రభుత్వం చేసిందా లేదా? హోంగార్డ్ సూసైడ్ అనేది గవర్నమెంట్ మర్డర్ అని చెప్పి మాట్లాడింది రేవంత్ రెడ్డా కాదా? వాళ్ళకు బేరు మినిమం వసతులు కల్పించాలని మాట్లాడింది రేవంత్ రెడ్డా కాదా? సెప్టెంబర్ 8, 2023 పిసిసి అధ్యక్షుడు లెక్క అనుముల రేవంత్ రెడ్డి గారు గర్వించి హోంగార్డుల తరఫున నిలబడి మాట్లాడిన మాట ఎందుకు మర్చిపోయినావు అని అడుగుతున్నా. హోంగార్డులు మనుషులు కాదా? కానిస్టేబుల్ లేకపోయినప్పుడు కంప్లీట్గా హోంగార్డులే ఉండే కదా. ఆ హోంగార్డుల చరిత్ర మర్చిపోయినవా? వాళ్ళకు నెలలో ఎన్ని రోజులు ఆఫ్ ఇస్తారు? నెలకు ఒక్క రోజన్నా ఆఫ్ ఇస్తారా? వాళ్ళు 8 గంటలు పనిచేస్తుర్రా, 16 గంటలు పనిచేస్తుండ్రా? వాళ్ళని రెగ్యులరైజ్ ఎందుకు చేస్తలేరు? ఎం రవీందర్ ఏవైతే ట్రాఫిక్ వింగ్లా చాదరఘాట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండేనో 55% బర్నింగ్ ఫేస్ ఆయన గురైండు సూసైడ్ చేసుకున్నప్పుడు. దీనికి కేసీఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పి మాజీ మన భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే ఆయనకు టైంకి శాలరీ ఇవ్వకుండా ఆయన జీవితాన్ని జీతం కోసం గులాం చేసేటట్టు చేసిండ్రు అని చెప్పి ఆయన భావోద్వేగమై మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా? ఆ రోజు హోంగార్డులకు ఏం చేసిరువా? బీఆర్ఎస్ అయినా ఇలా కాంగ్రెస్ అయినా వాళ్ళతో సెక్యూరిటీ గార్డుల లెక్క పెట్టుకుంటారు, సీఎం కాన్వే పోతే నిలబెట్టిపించుకుంటారు, మీ హైడ్రాల రక్షణ కవచాల లెక్క పెట్టుకుంటారు. ఆ హైడ్రాల డ్యామేజ్ అయితే ఆయనకు నెత్తికి దెబ్బ తాకుతుంది. ముఖ్యమంత్రి వచ్చి చూడడా మళ్ళీ హోంగార్డులని? ఆయన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కదా, కలెక్టర్లను పంపుతారా హోంగార్డులు అంటే? మళ్ళీ అలా జీవితాల మీద ఏమైనా ఆలోచించిర్రా? అలా జీతాల మీద ఏమైనా ఆలోచించిర్రా? ఇలా లేవనెత్తిన ప్రశ్నలు చిత్రగుప్తులా మీకు గుండెలలో రైళ్లు వరగడిస్తాయి. మీకు సెక్యూరిటీ గార్డులు లేక హోంగార్డులు కావాలి, కానీ అలా జీవితాలల్లో ఒక జ్యోతి పెడదామని అన్నది మాత్రం మీకు ఉండదు. వాళ్ళు ఏమడిగిర్రా? కేవలం మా శాలరీలు రెగ్యులరైజ్ చేయర్రి, మాకు హెల్త్ కార్డులు ఇయ్యర్రా అని అడిగినారు. వాళ్ళకేమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా? ఇచ్చిండ్రా? వాళ్ళకేమైనా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయా? సుమారు 16,000 మంది హోంగార్డులు ఉన్నారని అంటారు. 27,000 జీతం వస్తుంది. ఒక్కరోజు అబ్సెంట్ అయ్యింది అనుకో 900 రూపాయల శాలరీలకే డిడక్ట్ అవుతుంది. ఎవరైనా హోంగార్డులు చూస్తుంటే గిట్లా, ఎవరైనా మీ కుటుంబ సభ్యులు హోంగార్డులు ఉంటే గిట్లా, మీ స్నేహితులు గిట్లా హోంగార్డులు గిట్లా ఉంటే కూడా వాళ్ళకి ఇది పంపిరు, అలా బాధ చెప్తారు. నాకు ఫోన్ చేసిండ్రు ఎంతోమంది. ఆ బాధ నాకు తెలుసు. నేను ఇది లేటు తీసుకున్నా, క్షమాపణ చెప్తున్నా. అలా బాధ ఏడ్చుకుంటూ చెప్పారు నాకు. వాళ్ళకి ఎప్పుడన్నా 100 రోజులు అలవెన్స్ ఇచ్చిందా ప్రభుత్వం? రేవంత్ రెడ్డి చేస్తాడా? మార్పు కోసం కదా మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఫస్ట్ బేసిక్స్ చేయి, అవి చాతగావు. లంకె బిందెలోకి వచ్చే లష్కర్ పనులు మాత్రం స్టార్ట్ చేస్తా అంటాడు. ఇవి లక్కర్ పనులు కాకపోతే ఏమైతాయి? మళ్ళా సామాన్య ప్రజలదేమన్నా చేసినావా? అవి చేయవు. అవి ప్రశ్నిస్తే మా రేవంత్ రెడ్డికి ఇంకా నువ్వు జర టైం ఇవ్వాలా, ఎంపీకనిక టైం ఇవ్వాలా. 9 నెలలు అయిపోయాయి. 9 నెలలు అయిపోయాయి. శిశువు కూడా బయటికి వచ్చే ఉంగే అని సపోర్ట్ రావాలి కదా. మళ్ళీ సపోర్ట్ రాకపోతే పిల్లల మీద కొడతారు కదా. మళ్ళీ డాక్టర్లు లేచినాక కొడతారు కదా. కొడతారా? సపోర్ట్ రావాలి కదా. అభివృద్ధి వచ్చిందా ఏమొచ్చిందా అంటే ఏం లేదు. ఆడ శంషాబెట్టి గీక్తే ఏం లేదు. బంకచెక్కల మాటలు తప్ప ఇంకేం వస్తలేవు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బుల్డోర్లు పెట్టి దొక్కుతామని. ఏందది? యూనిఫామ్ అలవెన్స్ ఇచ్చిర్రా హోంగార్డులకు? డైలీ వేజ్ లేబర్ల కంటే హీనమైన స్థితి. నేను ఏమన్నా తప్పు మాట్లాడుతుంటే హోంగార్డులు చూస్తుంటే పెట్టుమని. కేసీఆర్కి టైం లేకుండే ఒక్కనాడన్నా పిలిచి మాట్లాడినావు, మళ్ళీ అది గవర్నమెంట్ హత్య అని చెప్పి మాట్లాడినావు. నేను రేవంత్ రెడ్డి గారిని అంటలేను. ప్రాబ్లం ఏందనంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ఆయననే, అందుకే అనాల్సి వస్తుంది. నేను అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి నానా. మీ కాంగ్రెస్లో ఎవరున్నారు? ఒక మాట అడుగుతున్నా, మీ కాంగ్రెస్లో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ముఖం పెట్టుకునే గెలిచిరు కదా.
మళ్ళీ అదే సీనియర్లు అయినందుకు ఒకరిగా చూస్తున్నారు కదా ఇక్కడ.